అందరికీ ప్రైజ్ ది లార్డ్. జీసస్ పవర్ మినిస్ట్రీస్ యేసయ్య రక్షణ స్వరం అనే ఈ యొక్క కార్యక్రమానికి వేచి ఉన్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. ప్రియులారా, ప్రార్థన చేసుకొని దేవుని యొక్క వర్తమానంలోకి మనం వెళ్దాం. పరిశుద్ధాత్మ దేవ యేసయ్యానికి వందనాలు తండ్రి. వాక్యం ద్వారా నాతో మీరు మాట్లాడి మమ్మల్ని ఆత్మీయంగా బలపరిచి మారుమనసు లేని వారికి మారుమనసును, రక్షణ లేని వారికి రక్షణ మీరు దయచేసి మీ రాకడకు సిద్ధపరచుకొనమని యేసుక్రీస్తు నామంలో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. నా ప్రియమైన వారలారా, దేవుని యొక్క ఆత్మీయ మేలులు పొందుకుంటూ మీరు దీవించబడుతున్నారని నేను నమ్ముచున్నాను. ఈ సమయం ముందు దేవుని వర్తమానాన్ని మనం జాగ్రత్తగా విందాం. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 16వ వచనం నుండి కొన్ని విషయాలు మనం ధ్యానిద్దాం. మేము ప్రార్థనా స్థలమునకు వెళ్ళుచుండగా దెయ్యము పట్టినదై సోదె చెప్పుట చేత తమ యజమానులకు బహు లాభము సంపాదించుచున్న ఒక చిన్నది మాకు ఎదురుగా వచ్చి ఉన్నదని వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ పౌలు శీల దేవుని స్వార్థ ప్రకటించడానికి వెళ్ళినప్పుడు ఏమండి, దెయ్యం చెప్పేది ఏంటండి? సోదె చెప్పుట చేత తమ యజమానులకు లాభం సంపాదించుకునే ఒక చిన్నది, అంటే యవ్వనస్తురాలు అక్కడ ఉన్నట్టుగా మనం చూస్తున్నాం కదా. ఈమె తమ యజమానులకు బాగా సంపాదించి ఆ వచ్చిన డబ్బుల్ని తమ యజమానులకు ఇవ్వాలి. పొద్దున మొదలుకొని సాయంత్రం వరకు జాతకం చెప్పి ఆ వచ్చిన సంపాదనతో తమ యజమానులకు ఆ డబ్బు ఇవ్వాలి. ప్రియులారా, గమనించండి, ఈ రోజున జాతకం అనేది ఒక సోదె అని రాయబడింది. సోదె అంటే ఒట్టిది లేక అబద్ధము అని అర్థం. కాబట్టి గమనించండి, పౌలు శీల కొన్నిసార్లు ఎవరికి తెలియకుండా దేవుని సువార్తను ప్రకటించి కొంతమందిని రక్షించి వారి ద్వారా గ్రామాన్నంతా కూడా మారు మనసు రక్షణలోకి నడిపించడానికి రోమ ప్రాంతాలకు వాళ్ళు వెళ్ళినప్పుడు కొన్ని సంఘటనలు, కొన్ని సమస్యలు ఎదురైనట్టుగా మనం చూస్తున్నాం. ఆమె పౌలును మమ్మును వెంబడించి ఏమండి, పుతోను దెయ్యము చెప్తుంది యవ్వనస్తురాల నుండి, ఈ మనుష్యులు సర్వోన్నతుడైన దాసులు, వీరు మీకు రక్షణ మార్గాన్ని ప్రచురించడానికి వచ్చారు అని చెప్తుంది. హల్లెలూయా. నా ప్రియమైన వారలారా, ఇక్కడ ఒక మర్మాన్ని, సత్యాన్ని మనం గమనించాలి. మనుషులు సువార్తమానం చెప్తున్నారో లేదో తెలియదు, కానీ దెయ్యము కేకలు వేసి ఇక్కడ చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఈరోజు దురాత్మలు దేవుని గ్రహిస్తున్నాయి, కానీ దేవుని పిల్లలు దేవుణ్ణి గ్రహించలేకపోతున్నారు. ఎలా ఉంటున్నాయి మన జీవితాలు ఒక్కసారి ఆలోచించండి. ఇంకా చూద్దాం. ఆమె ఇలాగు అనేక దినములు చేయుచుండెను గనుక పౌలుకు విసుగొచ్చిందండి, వ్యాకులపడ్డాడు. ఒక్కరోజు 2 రోజులు కాదు కదా, అనేక దినములు వారిని డిస్టర్బ్ చేస్తుంది. దాని వైపు తిరిగి వెంటనే సాతాను వైపు తిరిగాడు. నీవు ఈమెను వదిలి పొమ్మని యేసుక్రీస్తు నామమున ఆజ్ఞాపించుచున్నానని ఆ యవ్వనస్తురాల్లో ఉన్న దురాత్మతో మాట్లాడాడు. నీవు ఈమెను వదిలి పొమ్మని యేసుక్రీస్తు నామమున ఆజ్ఞాపిస్తున్నాను అనగానే దెయ్యము విలవిలలాడిపోయి ఎగిరి కిందపడి కొట్టుకొని ఆమెలో నుండి పారిపోయింది. ఇక జాతకం బంద్ అయిపోయింది, సోది చెప్పడము బంద్ అయిపోయింది. నా ప్రియమైన వారలారా, వీరు మంచి పని చేశారా, చెడ్డ పని చేశారా?
జాతకం చెప్పి మనుషుల్ని భయభ్రాంతులకు గురి చేసే సాతాన్ని ఒక యవ్వనస్తురాల్లో నుంచి వీరు వెళ్ళగొట్టడం జరిగింది యేసు క్రీస్తు నామంలో. కానీ ఇక్కడ ఎదురైన సంఘటన ఒక్కసారి ఆలోచిద్దాం. ఆమె యజమానులు తమ లాభ సాధనము పోయినని చూసి పౌలును శీలను పట్టుకొని గ్రామపు చావడి యొద్ద కంటే పంచాయతీలోకి తీసుకెళ్లారు. అందరి ముందు పౌలును శీలను నిలబెట్టినట్టుగా మనం చూస్తున్నాం. అంతటా న్యాయాధిపతుల యొద్దకు వారిని తీసుకొని వచ్చి ఈ మనుషులు యూదులై ఉండి, చూడండి ఎలాంటి మాటలు చెప్తున్నారంటే, ఈ మనుషులు యూదులై ఉండి రోమీయులమైన మనము అంగీకరించుటకైనను చేయుటకైనను కూడని ఆచారములు చెప్పి గలిబిలి చేస్తున్నారని వారి మీద కంప్లైంట్ చేశారు ఆ రోమియోల ప్రాంతంలో. నా ప్రియమైన వాళ్ళారా, ఎలాంటి పరిస్థితులు ఎదురైనాయో జాగ్రత్తగా విందాం. అప్పుడు జనసమూహము వారి మీదికి దొమ్మిగా వచ్చెను. న్యాయాధిపతులు ఏం చేశారయ్య అంటే వారి పై వస్త్రములు లాగివేసి వారిని బెత్తములతో కొట్టమని ఆజ్ఞాపించారు. హల్లెలూయా. ఈరోజు సేవ చేసే దైవ సేవకురాలు గమనించాలి. దేవుని యొక్క సువార్తమానం ప్రకటించడానికి మనం వెళ్ళినప్పుడు రకరకాల పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. అయినా సరే తగ్గింపు జీవితం కలిగి దేవుని కొరకు హతసాక్షులైన వారు లేకపోలేదు. దేవుని కొరకు తగ్గించుకొని క్షమించిన వారు కూడా లేకపోలేదు. ఎంతోమందిని మనం చూస్తున్నాం. ఈరోజు దేవుని వర్తమానం ప్రకటిస్తున్న మన జీవితాలు ఎలా ఉంటున్నాయి? ఎదిరిస్తున్నామా? గొడవ చేస్తున్నామా? పొరుగు వారితో మనం ఏమైనా ద్వేషంగా మాట్లాడుతున్నామా? వదకు తేబడిన గొర్రెపిల్ల ఎవరు అంటే యేసుక్రీస్తు. ఆ గొర్రెపిల్ల నుండి వచ్చిన పిల్లలము తన రక్త మాంసాల్లో కడగబడి పాలు పంపులు పొందిన బిడ్డలు మనం ఎలా ఉండాలంటే యేసయ్య గుణగణాలు ధరించుకొని ఆయన ప్రేమలో మనం జీవించాలని మనవి చేస్తున్నాను. వారు ఒకటి రెండు కాదు, చాలా దెబ్బలు కొట్టి వారిని విడిచిపెట్టకుండా ఏం చేశారంటే వారిని రోడ్డు మీద ఈడ్చుకుంటూ పోయి చెరసాలలో పడేసినట్టుగా మనం చూస్తున్నాం. వదిలిపెట్టలేదు. ఈరోజు అనేకులకి ఇలాంటి యొక్క పరిస్థితులు ఎదురవుతుండొచ్చు. కానీ మనం క్రీస్తులో అవయవం లాంటి వాళ్ళమని మనం మర్చిపోకూడదు. భద్రముగా కనిపెట్టవలనని చెరసాల నాయకునికి ఆజ్ఞ ఇచ్చారు. అతడు అట్టి ఆజ్ఞను పొంది, ఆ చెరసాల నాయకుడు జైలర్ గారు అలాంటి ఆజ్ఞను పొంది ఉన్నారు. వారిని లోపలి చెరసాలోనికి తోసేశారు. వారి కాళ్ళకు బొండ వేసి బిగించారు. అయితే మధ్యరాత్రి వేళ పౌలును సీలయు, నా ప్రియులారా గమనించండి, అక్కడ 40 మంది దొంగలు కూడా ఉన్నారు. ఏం చేస్తున్నారంటే వీరి పరిస్థితిని చూసి, పౌలు శీల పరిస్థితిని చూసి, ఆ దెబ్బలు గాయాలు ఆ రక్తం కారడం చూసి విభ్రాంతి నొంది ఆశ్చర్యపోతూ ఉన్నారు. కొన్నిసార్లు మన గాయములు మన దెబ్బలు ఎదుటి వారికి సాక్ష్యంగా ఉంటాయి. నా ప్రియమైన వారలారా, పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈరోజు మన జీవితాలు ఎలా ఉంటున్నాయి? దేవుని వాక్యానికి లోబడుతున్నామా? పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధిలో జీవించే మనము ప్రభు కొరకు ప్రయాసపడుతున్నామా? పౌలు భక్తుడు తిమోతితో అంటున్నాడు, తిమోతి నాతో కూడా సేవకొచ్చి శ్రమ అనుభవించుము అంటున్నాడు. ఈరోజున ఎవరైనా పిలిస్తే శ్రమ అనుభవిస్తారండి? సుఖానికి అలవాటు పడ్డవారు శ్రమలు అనుభవించేద్దాం రండి అంటే వస్తారా? రారు కదా. రకరకాల కూడికలు కూడుకుంటారు, కానీ శ్రమలున్న ప్రాంతంలో సేవ చేయలేరు. ఎందుకంటే ప్రాణభయం కదండి. పౌలు శీల వలె మనం జీవించాలని దేవుడు కోరుతున్నాడు. పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు
కీర్తనలు పాడుచుండి 2 పనులు వారు చేశారు. నా ప్రియమైన వాళ్ళారా గమనించండి, పౌలు శీల దేవునికి పాటలు పాడుతున్నారు, ప్రార్థన చేస్తున్నారు. మనం ఆ 2 పనులు చేస్తే చాలు, మనకు వచ్చే శ్రమలు కానీ, ఇరుకు ఇబ్బందులు కానీ, రకరకాల పరిస్థితులు ఎదురైనప్పటికీ కూడా దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆయనను స్తుతించాలి, పాటలు పాడాలి. అప్పుడు దేవుడు చేసే అద్భుతం ఏంటో మనం చూస్తూ ఉంటాం. జాగ్రత్త. ఖైదీలు వినుచుండిరి. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను. చెరసాల పునాదులు అదిరెను. వెంటనే తలుపులన్నీ తెరుచుకొనెను. అందరి బంధకములు ఊడెను. హల్లెలూయా. నా ప్రియమైన వాళ్ళారా గమనించండి, అక్కడ ఎందుకు వారి బంధకాలు ఊడిపోయాయి అంటే, మనం గమనిస్తే వారి పాటల ద్వారా, ప్రార్థన ద్వారా జైల్లో ఉన్న దొంగల పాపపు బ్రతుకులు తెంచబడ్డాయి వారి సంఖ్యలతో పాటు. హల్లెలూయా. దేవునికి స్తుతి ఆరాధన మనం చేసినప్పుడు మన బంధకాలు తెంచబడాలి, మన రోగాలు పారిపోవాలి, మన అప్పులు, బాధలు, సమస్యలన్నీ రాలిపోవాలి. సరైన స్తుతి ఆరాధన, సరైన ప్రార్థన, దేవునికి ఆత్మీయ పాటలు మనం పాడుతున్నామా? దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మన జీవితాలు ఎలా ఉంటున్నాయి? దేవునికి సమీపంగా ఉన్నాయా? కొన్ని జీవితాలు గొప్పతనానికి, కొన్ని జీవితాలు పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవడానికి, కొన్ని జీవితాలు మేము ఏదో జీవిస్తే చాలు అనడానికి ఉంటున్నాయి. కానీ అలా కాదు. ప్రభు కొరకు బ్రతకాలి, ప్రభు కొరకు జీవించాలి, ప్రభు కొరకు పాటుపడి పరలోకంలో మెప్పు మనం పొందాలి అంటే నిందలు భరించాలి, శ్రమ అనుభవించాలి, భూమి మీద జీవించు కాలము చెడ్డ పేరు వస్తుంది దైవ సేవకులకు కానీ, దైవ సేవకురాళ్ళకు కానీ. అట్టివారే యేసయ్య శరీరంలో అవయవములుగా మనం ఉంటున్నామని గుర్తించాలి. యేసయ్య నామానికి మహిమ కలుగునుగాక. అంతలో చెరసాల నాయకుడు మేలుకొని తాను అనుకున్నాడు, ఖైదీలందరూ కూడా పారిపోయారు, ఇక గవర్నమెంట్ వారు నాకు ఉరిశిక్ష చేస్తారని భయపడిపోయాడు. ఇక నాకు ఆత్మహత్య శరణ్యం అనుకొని చచ్చిపోదామని ఏం చేసుకున్నాడు చూడండి. చెరసాల తలుపులన్నీ తెరిచి ఉండుట చూసి ఖైదీలు పారిపోయి ఉండొచ్చు అనుకొని కత్తి దూసి తన్ను తాను ఆత్మహత్య చేసుకోబోయాడు, చంపుకోబోయాడు. అప్పుడు పౌలు నీవు ఏ హాని చేసుకొనవద్దు, జైలర్ గారు మీరు ఏ హాని చేసుకోవడానికి వీల్లేదు, మేమందరము ఇక్కడే ఉన్నామని పెద్దగా చెప్పాడు. హల్లెలూయా. ఈ రోజులు మనం చూస్తే పెద్ద పెద్ద జైళ్ళల్లో చిన్న చోటు దొరికితే పారిపోవడానికి రెడీగా ఉన్నారు అనేక మంది ఖైదీలు. నా ప్రియులారా గమనించండి, దేవుని యొక్క ఆత్మ కార్యం అక్కడ ఎట్లా జరిగిందంటే అందరి పాపపు బంధకాలు ఊడిపోయినాయి. హల్లెలూయా కదా. ఆ దొంగల బంధకాలు ఊడిపోవడానికి కారణం, ఆ దొంగల యొక్క పాప బ్రతుకులు మార్చబడ్డానికి కారణము పౌలు శీలలు ఎంత శ్రమ అనుభవించారో గమనించండి. ప్రియులారా, శ్రమలు, ఇరుకు ఇబ్బందులు ఎందుకు వస్తూ ఉంటాయంటే, ఒకసారి గమనించండి, ఒకసారి దైవ సేవకుని దేవుడు ఒక మారుమూల గ్రామానికి రమ్మని పిలిచాడు. వెంటనే ఈ దైవ సేవకుడు మారుమూల గ్రామానికి వెళ్ళినప్పుడు, నా ప్రియమైన వారలారా, దేవుని వాక్యం సెలవిస్తుంది, అక్కడ వెళ్ళినప్పటి నుండి భయంకరమైన శ్రమలు ఎదురైపోయినాయి. ఆ శ్రమల్లో ఈయనను కొట్టడం, తిట్టడం, భయంకరమైన హింస పెట్టడం, ప్రతిసారి ఎన్నో బాధలు అనుభవించేవాడు ఆ దైవ సేవకుడు. ఆ బాధలు అనుభవించలేక అలాగే ప్రార్థన చేసేవారు. రోజు సువార్తకి వెళ్ళాలి, రక్తముతో ఇంటికి వచ్చేవాడు. అలా జీవిస్తుండగా ఆ ప్రాంతంలో కొంతమందికి అనుమానం వచ్చింది, దైవ సేవకులతో తిరిగే వారికి ఎందుకు మన పాస్టర్ గారికి ఇన్ని శ్రమలు, ఇన్ని బాధలు, అయినా ఈయన సేవ ఆపట్లేదు, ప్రతిరోజు ఇలాగే
శ్రమలు అనుభవిస్తున్నాడు ఏంటి అని ఆలోచించుకుంటూ, ఇతను ఏమైనా తప్పు చేస్తున్నాడా, ఇతను ఏమైనా దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నాడా అని ఆలోచించారు. ఆలోచించినప్పుడు ప్రియులరా, ఒక యవ్వనస్తురాలు కూడా ఆయన కోసం కనిపెట్టి ప్రార్థన చేస్తుంది. ప్రభువా, ఏంటి దైవ సేవకునికి ఇంత ఘోరమైన హింస, ఏంటి శ్రమలు, ఏంటి బాధలు అనుకున్నాడు. ప్రార్థన చేసిన తర్వాత యవ్వనస్తురాలతో దేవుడు మాట్లాడాడు. ఓ నా కుమారి, ఈ నా ప్రియ కుమారుడు ఏ తప్పు చేయలేదు, ఇతడు నాకు ఇష్టమైన కుమారుడు అని పరిశుద్ధాత్మ దేవుడు ఆమెతో మాట్లాడాడు. అలా మాట్లాడుతూ, ఇతని యందు నేను ఆనందించుచున్నాను, ఎందుకంటే భూమి మీద ప్రజల పాప భారమంతా కూడా నేను మోసి సిలువకు కొట్టాను కదా, మిమ్మల్ని క్షమించి మీ పాపాన్ని నేను సిలువలో భరించాను కదా, అలాగే భూమి మీదున్న నా సేవకులు ఎంతమంది ప్రజల కొరకు ప్రార్థన కన్నీరు విడుస్తున్నారో, క్షమించమని అడుగుతున్నారో, వారిని క్షమిస్తున్నాను కనుక వారి శిక్ష నా మీద వేసుకున్నట్టుగా, ఇదిగో ఈ నా ప్రియ కుమారుడు ప్రజల కొరకు భారము కలిగి ప్రార్థిస్తుండగా వారిని క్షమించి ఆ ప్రజల భారము ఎంతగానో ఇతని మీదకి రావాలి, ఆ శిక్ష ఇతని మీద నేను మోపుతున్నాను నా కుమారి. హల్లెలూయా. ప్రియులారా, గమనించండి, ఈ దినాల్లో దేవుని నామములో ప్రార్థన జీవితంలో అనుభవిస్తూ పొరుగు వారిని, ప్రజల కొరకు, దేశం కొరకు విలపించినప్పుడు, ప్రార్థించినప్పుడు ఎంతమంది క్షమించబడతారో, నీ సొంత వారు కావచ్చు, సంఘస్థులు కావచ్చు, ఇరుగు పొరుగు వారు కావచ్చు, బయటి వారు కావచ్చు, ఎవరైనా కానీ ప్రజలైనా సరే వారి పాపాలు క్షమించబడే నిమిత్తము చిన్న చిన్న శ్రమలు, శిక్షలు మన మీదికి వస్తాయని దేవుడు ఆ యవ్వనస్తురాలతో మాట్లాడాడు. నా కుమారి, ఇతడు ఈ ప్రాంతానికి వచ్చి నేటి దినం వరకు 3 సంవత్సరాలు నా కుమారి. ఒకప్పుడు వ్యభిచార పాపము ఈ ప్రాంతంలో, డైవర్స్, గొడవలు, చంపుకోవడము, యాక్సిడెంట్స్, భయంకరమైన పాపాల ద్వారా జననాశనం జరుగుతుండే. ఈ రోజుకి 3 సంవత్సరాలు నా కుమారుని ఇక్కడికి పంపించాను కనుక ఈ 3 సంవత్సరములలో ఇతని ప్రార్థనని అంగీకరించి ఆత్మహత్యలు లేవు, ఎలాంటి వ్యభిచార పాపము లేదు, యాక్సిడెంట్లు లేవు, ఏ చేతబడులు లేవు. నా కుమారి తన ప్రార్థన ఆలకించి దేశాన్ని నేను బాగుపరిచాను కనుక దాని నిమిత్తమే నేను ఇతన్ని క్షమించాను. పెద్ద శ్రమలు ఇతని మీదకి చిన్నగా చేశాను. అందుకే నా కుమారి, నేను మిమ్మును గూర్చి చింతించుచున్నాను గనుక మీ చింత యావత్తు నా మీద వేయుడి అని నేను చెప్పినా కూడా మీ చింత మీ మీద వేసుకుంటున్నారు కనుక కొంతమంది శిక్ష అలా అనుభవిస్తున్నారు. ఎవరైతే ఆత్మపూర్ణంగా నాకు దగ్గరుండి ఇతరుల కొరకు సువార్తను ప్రకటించి భారం కలిగిన ప్రార్థన చేస్తారో, ఇదిగో వారిని క్షమించి, ఎంతో పెద్ద శ్రమలు సాతానుడు మీద, ఎంతో పెద్ద పెద్ద సమస్యలతో సాతాను పడేయాలని చూసినప్పటికీ నేనే వారిని రక్షించి కాపాడుచున్నాను నా కుమారి. ఈరోజు ఇతని యందు నేను ఆనందించుచున్నాను, కానీ ఇతను ఏ తప్పిదము, ఏ పాపము చేయలేదు నా కుమారి. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు ఆమె చెబుతుంటే కన్నీరు గారుస్తూ ఉంది. అయ్యో, దైవ సేవకుల గురించి అపార్థం చేసుకొని రకరకాల మాటలు అన్నానే, నా మనసులో అనుకున్నానే, తండ్రి నన్ను క్షమించని ఆమె ప్రార్థన చేసింది. నా ప్రియులారా, గమనించండి, ఆ దైవ సేవకుడు ఎంత యథార్థపరుడుగా ఉన్నాడో గమనించండి. అలాగే పౌలు, శీల కూడా ఎన్ని శ్రమలు అనుభవిస్తే 40 మంది దొంగలు మారారో ఒక్కసారి గమనించండి. ప్రియులారా, సేవ చేస్తున్న మీరు, దేవుని సన్నిధిలో ప్రార్థనలో గడుపుతున్న మీరు, పాటల ద్వారా సంఘారాధనలో పాల్గొంచుంటున్న మీరు, మీ పాటల ద్వారా, ప్రార్థన ద్వారా, ఎన్నో లేఖనాల ద్వారా, మీ ద్వారా అనేక ప్రజలు మారు మనసు, రక్షణ పొందుతూ ఉంటారు. అందుకొరకే రకరకాల శ్రమలు. ఉదాహరణకు చెప్పన, ఎప్పుడైతే
ఈరోజు మేము ప్రార్థన చేసుకున్నాం అనుకోండి, ప్రభా ఈరోజు నుండి నేను కోపం మానేస్తున్నాను తండ్రి, నన్ను క్షమించని. రాత్రంతా ప్రార్థన చేశారు, తెల్లారి అప్పులోడు వచ్చాడు. రాత్రి చేసిన ప్రార్థన నీకు గుర్తుంటే అప్పులోడు పెట్టే చీవాట్లకి నువ్వు తగ్గించుకుంటావు. రాత్రి చేసిన ప్రార్థన, నా కోపం తీసేయమని చేసిన ప్రార్థన నీకు గుర్తుకు లేకపోతే అప్పుల వాడితో నువ్వు కూడా గొడవ పడడానికి చూస్తావు. అర్థమవుతుందా? చేసిన ప్రార్థన నీకు జ్ఞాపకం ఉంటే తగ్గింపు అనేది వస్తుంది. కానీ చాలామంది ప్రార్థనలు గడుపుతారు కానీ వారు చేసిన ప్రార్థనలు మర్చిపోతారు. అందుకే శ్రమల్లో శోధనలో పడిపోతూ ఉంటారు. నా ప్రియమైన వర్లారా, పౌలు శీల ఏం చేస్తాడో తెలుసా? దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, పౌలు శీల ప్రభు కొరకు ప్రయాసపడ్డారు. ఈరోజు మనం ప్రయాసపడదామా? మీరు ఆ లైన్లో ఉంటే మీరు ధన్యులు. దేవుని సన్నిధిలో ఎన్ని శ్రమలు మనం అనుభవిస్తామో అంత ఆశీర్వాదము, అన్ని బహుమతులు మనకు పరలోకంలో దేవుడు ఇస్తాడని ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. దీపము తెమ్మని చెప్పి వెంటనే చెరసాల నాయకుడు మేలుకొని దీపము తెమ్మని చెప్పాడు. లోపలికి వచ్చి వణుకుచు పౌలుకును శీలకును వణుకుచు ఎవరికి సాగిలపడ్డాడు? జైలరు పౌలు శీలకు సాగిలపడ్డాడు. హల్లెలూయ. దేవుని నిజమైన నిందల్లో, నిజమైన శ్రమల్లో, బాధల్లో, ఇరుకు ఇబ్బందుల్లో నువ్వు ఉన్నట్లయితే ఇతరులు, నీ శత్రువులు నీ పాదాల దగ్గరికి వస్తారని మర్చిపోకు. పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. వారిని వెలుపలికి తీసుకొని వచ్చి పౌలు శీలను, ఆ దొంగలని వెలుపలికి తీసుకొని వచ్చారు. అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి చేయవలనని పౌలు శీలతో అంటున్నాడు. అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి చేయవలెను అని అడుగుతున్నాడు. హల్లెలూయ. దేవుని వాక్యం సెలవిస్తుంది, జైలరు తన ఫ్యామిలీ రక్షణ పొందడానికి కారణము ఎన్ని శ్రమలు అనుభవించాడు. 40 మంది దొంగలు మారడానికి కారణము ఎన్ని శ్రమలు, బాధలు, ఒళ్ళంతా రక్తాలుగా చేయబడాల్సి వచ్చింది. ఈరోజు మన గుణాలు ఎలా ఉన్నాయి? మాటకు మాట, ద్వేషానికి ద్వేషం, నిందకు నింద, పగకు పగ, ప్రతీకారానికి ప్రతీకారం మనం తీస్తున్నామా? ఎలా జీవిస్తున్నాం? ప్రభు నామంలో కల్వరి ప్రేమను జ్ఞాపకం చేసుకొని ప్రభులో ప్రయాణం చేస్తున్నామా? నా ప్రియులారా, ఒక్కసారి గమనించండి. నిజమైన సేవ చేయండి, సత్యమైన సేవ చేయండి, వాక్యానుసారముగా జీవించండి. నటన జీవితాలు వద్దు. నటన జీవితాలు గతించే కాలము దగ్గర పడిందని మర్చిపోకూడదు. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఎక్కడ చూసినా మోసాలు, అబద్ధాలు, డబ్బులు దండుకోవడం, అన్ని ఆచారాలు, పొరుగు వారితో ప్రేమగా లేకుండుట, ఎన్ని భయంకర గుణాలు మానవులు కనపడుతున్నాయి. ఒక్కసారి ఆలోచించండి. నిజంగా దేవుని భయభక్తులు మనం కలిగి ఉన్నామా? దేవుని భయభక్తులు మనం కలిగి లేకపోతే భూమి మీదనే మనం బాధ అనుభవించాలి. చివరికి నిత్య నరకంలో కూలిపోవాలి. ఎలా ఉంటున్నాయి మన బాధలు? ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. జైలర్ గారు తన ఫ్యామిలీ రక్షణ పొందారు. 40 మంది దొంగలు మారిపోయారు. నా ప్రియమైన వాళ్ళ పాప బ్రతుకులు మారిపోయినాయి. కారణము వారి శ్రమలు దీవెనకరంగా తెచ్చిపెట్టాయి. పౌలు శీల గారు ఒకటే గమనించారు, ఎన్ని శ్రమలు వచ్చినా మేము ప్రార్థన చేసి పాటలు పాడితే దేవుడు ఒక అద్భుతం చేస్తాడని వాళ్ళ మనసులో తెలుసు. అందుకే టెన్షన్ లేదు, ఆలోచనలు లేవు, ఎలాంటి చీకు చింత లేదు. దేవునికి మాత్రమే థ్యాంక్స్ చెప్పారు. థ్యాంక్ యూ జీసస్ అన్నారు. మనం కూడా అంతే. ఆ రీతిగా అన్నట్లయితే మనము, మన కుటుంబాలు, మన ఫ్యామిలీని, సంఘాన్ని దేవుడు విస్తరింప చేస్తాడు, అభివృద్ధి పరుస్తాడు. మీరు గమనించండి, అపోస్తులందరూ కూడా చెదరగొట్టబడ్డారంటే ఇతర దేశాలకంతా కూడా చల్లా చెదురై ఈరోజు సువార్త ప్రకటించబడ్డాయి. మన దేశానికి కూడా తోమ వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. చెదరగొట్టబడకపోతే కొన్నిసార్లు సంఘం చెదరగొట్టబడతా ఉంటుంది, ఆత్మీయులు చెదరగొట్టబడతా ఉంటారు. అసూయ ఉండకూడదు. అరే నా సంఘంలో ఎదిగి ఆయన నా ముందే చర్చి నడిపిస్తున్నారు అంటారు కొంతమంది. దైవ నిర్ణయం అది. నువ్వేం చేస్తావు, నేనేం చేస్తా. వాక్యాన్ని నిజంగా గ్రహిస్తే ఆ మాట మనం చెప్పం. నా ప్రియులారా, ఇకనైనా పొరుగువారిని ప్రేమిద్దాం. నిన్ను వలని పొరుగువారిని ప్రేమించమని పరిశుద్ధాత్మ దేవుడు
కోరుతున్నాడు కనుక ప్రేమిద్దాం. జీసస్ బ్లెస్ యూ. ప్రార్థన. పరిశుద్ధాత్మదేవ యేసయ్య నీకు వందనాలు తండ్రి. ఇదిగో నీ నామములో నాతో మాట్లాడిన విధానం బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. వినుచున్న అందరితో ఈ వర్తమానం ద్వారా మాట్లాడినందుకు వందనాలు. ప్రతి హృదయాన్ని మార్చారు, ప్రతి ఒక్కరిని మీరు దీవించారు, ప్రతి ఒక్కరిని బలపరిచారు, నీ భయభక్తులు కలిగి జీవితాన్ని ఇచ్చారు. నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఇంకా ఎంతమంది అయితే ఇరుకు ఇబ్బందుల్లో, ఆపదలో, వ్యాధి బాధలు అనుభవిస్తున్నారో విడుదల మీరు దయచేయండి. ఆశీర్వాదం లేని వారికి ఆశీర్వాదం దయచేయండి. ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి తండ్రి. Oh, bless all the power of God. Ri azabahanta zaluri riazala karazahanta rabaza shikriyasna. మీ ఆత్మ కార్యాన్ని జరిగించి ముద్రించి బలపరిచి యథార్థమైన మనసు, సత్యమైన మార్గంలో నీ బిడ్డలందరినీ కూడా అనేక దైవజనులను, దైవ సౌకర్యాలను నడిమింపు దయచేసి మహిమ ఘనత వహించమని, తోడుండమని యేసుక్రీస్తు నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రియులారా, ఇంకా ఈ యొక్క వర్తమానాలు ఆత్మీయంగా బలపడి వినాలి అంటే రండి. బోడుపల్ ప్రాంతంలో చిల్కానగర్లో బొమ్మ బాలయ్య ఫంక్షన్ హాల్ ఎదురుగా ఫస్ట్ ఫ్లోర్ జీసస్ పవర్ మినిస్ట్రీస్. ఈ వర్తమానాలు మీకోసం. రండి, సహకరించండి, ప్రార్థించండి. ప్రైజ్ ది లార్డ్.